సచ్ ఇండెఫినెట్ ప్రొనౌన్స్ అంటే ఏంటి? అసలు ఎవరో తెలియదు, వాళ్ళు ఏంటో కూడా తెలియదు. అంటే సపోజ్ ఒకరిని కొట్టారు, ఎవరు కొట్టారో తెలియదు, సబ్జెక్ట్ ఎవరో తెలియదు, వాళ్ళని అంటే ఒక సరైన క్లారిఫికేషన్ ఉండదు, వాళ్ళని ఇండెఫినెట్ ప్రొనౌన్స్ అంటారు. అదే ఎనీబడి, ఎనీవన్, ఈచ్, ఐదర్. ఇందులో ఎనీబడి అంటే ఎవరైనా అవ్వచ్చు, పలానా వీళ్ళని తెలియదు అంటే ఇండెఫినెట్. డెఫినెట్ అంటే ఏంటి? ఖచ్చితంగా తెలుస్తుంది. ఇండెఫినెట్ ఎవరో తెలియదు. అలాగే ఎనీబడి, ఎనీవన్, ఈచ్, ఐదర్, ఎవ్రీబడి, నైదర్, నోబడి, నో వన్, సంబడి అండ్ మెనీ. ఇవన్నీ కూడా ఇవి మీకు ఎక్కడ సెంటెన్స్ లో కనెక్ట్ అయినా మీరు కంపల్సరీ సింగులర్ వర్బ్స్ పెట్టాలి. సింగులర్ ఇవమ్మా, ఈ సింగులర్ వర్బ్స్ మీరు పెట్టాలి. క్లియర్? డన్. నెక్స్ట్ చూడు అక్కడ మరి దమ్ అంటే ఏంటి? ప్లూరల్ ఫామ్. వాళ్ళు ప్లూరల్ ఫామ్ రావాలి కదా. ఏంటి వచ్చింది ఇక్కడ? ఈచ్ ఆఫ్ దమ్. ఈచ్ తో కనెక్ట్ అయింది, ఈచ్ తో ఇక్కడ కనెక్ట్ అయింది. ఈచ్ అని కదా, ఇంక ఇలాంటివి ఏ వచ్చినా అందుకే సింగులర్ సింగులర్ వర్బ్ పెట్టాడు. హ్యాజ్ అంటే సింగులర్ వర్బ్, హ్యావ్ అంటే ప్లూరల్ వర్బ్. క్లియర్? నెక్స్ట్ నోబడి. నోబడి మీకు ఎక్కడ కనిపించినా ఏంటి? సింగులర్ వర్బ్ తీసుకోవాలి. సో నోబడి. సో నోబడి. డెనీస్. డెనీస్ అంటే ఏంటి? తిరస్కరించడం, నిజాన్ని తిరస్కరించడం. సో డెనీ అంటే బిఎన్వై. డెనీ అంటే ఏంటి? అది ప్లూరల్. డెనీస్ ఎస్ ఫామ్ వచ్చింది కదా, V5 సింగులర్ ఫామ్. సో ఎనీబడి. ఎనీబడి కూడా సింగులర్ ఫామ్, అందుకే చీట్స్ వచ్చింది. చీట్ రాలేదు. చీట్ అంటే V1 కాబట్టి ప్లూరల్ ఫామ్, చీట్స్ V5 కాబట్టి సింగులర్ ఫామ్. అంటే V5 అంటే సింగులర్ ఫామ్, V1 అంటే ప్లూరల్ ఫామ్. అగైన్ ఐఎమ్ సేయింగ్ V5 is సింగులర్ ఫామ్, V1 అంటే ప్లూరల్ ఫామ్. ఎనీబడి ఇస్తే మనం ఎందుకంటే ఆల్రెడీ మనకి క్లూ ఇచ్చారు కదా, ఇలాంటివి నోబడి, ఎనీబడి ఇవన్నీ మీకు ఎక్కడ కనిపించినా మస్ట్ రిక్వైర్ సింగులర్ వర్బ్. హోప్ యు అండర్స్టాండ్. ఓకే, గుడ్.